పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 2వ తేదీన వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై 2018లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా రాహుల్పై పరువు నష్టం కేసు వేశారు. గత ఫిబ్రవరి 20వ తేదీన అమేథీకి భారత్ జోడో యాత్ర చేరినప్పుడు కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసు తిరిగి విచారణకు రావడంతో రాహుల్ను వ్యక్తిగతంగా హాజరుపరిచి మినహాయించాలని ఆయన తరపు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కోర్టును కోరారు. అయితే కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణకు రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.